వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. అయితే నిన్న జరిగిన పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్కి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రియాక్షన్స్ ఎలా ఉంటున్నాయి అండ్ దాంతోపాటుగా వాళ్ళు ఎటువంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు ఇక్కడికి చాలామంది నాయకులతో పాటుగా పార్టీ నాయకులు కూడా వచ్చారు. సో వారందరితో ఒకసారి మనం మాట్లాడి నిన్న పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్కి సంబంధించిన ఒపీనియన్స్ కూడా ఇక్కడ తీసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ మీరు కూడా చూస్తూ ఉండండి. తెలంగాణ విభజనని నేను వ్యతిరేకించింది సిపిఎం వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు. అప్పుడు మీ నోరు లేవలేదు, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకిస్తున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు మీకు సోయి లేనట్టుంది. ఎంఐఎం అనేటటువంటిది సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు అనేటటువంటిది తెలంగాణలో ఎవరు, తెలంగాణలో కొట్టిర్రు, తెలంగాణ ప్రజల గురించే కొట్లాడుతున్నారు. వాళ్ళ రిప్రజెంటేషన్ అసెంబ్లీలో కూడా ఉంది. ఓకే, వాళ్ళ యొక్క ఆలోచనలు భిన్నమైనటువంటివి కూడా తెలంగాణ ప్రజల గురించి వాళ్ళ యొక్క పర్సెప్షన్ ఇంకొక లెక్క ఉండొచ్చు. కానీ తెలంగాణలో ఉండి తెలంగాణ ప్రజల గురించి నిర్విరామంగా ఫుల్ టైం ఇక్కడ కొట్లాడుతున్నటువంటి పొలిటికల్ పార్టీలు పార్ట్ టైం ఇప్పుడు మీ లెక్క వచ్చి 12 ఏళ్ళ తర్వాత కళ్ళు తెరిచేసి ఒక కాడ పర్మిషన్ అడిగి ఏదో రాజకీయంగా ఈరోజు వివక్షలు రగిల్చేసి ఎవడో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదివి ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకుందాం అనేటటువంటి కుటిల బుద్ధి ఆ పార్టీలు ఏం చేయలే. మరి వాళ్ళు తెలంగాణలో ఉంటున్నటువంటి ప్రజల గురించి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. మీరు దేని గురించి రిప్రజెంట్ చేసి 12 ఏళ్ళలో? ఇప్పుడు గద్దర్ గారి గురించి కానీ లేకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు వచ్చి తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు అని అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అసలు పవన్ కళ్యాణ్ గారి మాటలు గిట్ట ఈరోజు గద్దర్ గారు బతుకుంటే ఈపు చింతపండు చేసేటోడు ఫస్ట్. ఎందుకంటే రా అనేటటువంటి సాన్నిహిత్యం ఉండని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి నిజంగా గద్దర్ గారి గిట్ట బతుకుంటే ఆయన పట్టుకునేటటువంటి కట్టెతోటి ఈపు చింతపండు చేసేటోడు. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటలు అట్లున్నాయి. తెలంగాణ ఆత్మాభిమానంతో బతికేటటువంటి యొక్క జాతిని ఈరోజు ఆ యొక్క ఆత్మాభిమానాన్ని కించపరిచేటటువంటి విధంగా ఒక నయ్య జాగీరా బరాబర్ వస్తా అదొస్తా ఇదొస్తా అనేటటువంటి హుకుమో లేకపోతే అథారిటేటివ్గానో మీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, మీ స్టైల్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో రాసిన తప్పేమో, మరి చదివినటువంటి తప్పు తగ్గలు, కానీ అది పేలేటటువంటిది కాదు. నేను ఎక్కడన్నా తిరగవచ్చు, నేను ఏదైనా చేయొచ్చు, అది నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అని. అంటే ఏ రాష్ట్రం అన్నా తిరగవచ్చు, ఏడ ట్రిప్పులన్నా పోవచ్చు, ఏదైనా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు, ఏ గుళ్ళకైనా పోవచ్చు, లేకపోతే ఎక్కడన్నా ఆస్తులు కూడా కొనుక్కోవచ్చు, మనం సెటిల్ కూడా కావచ్చు. కానీ పోయి సెటిల్ అయినటువంటి ప్రాంతంలో నీ అయ్యా జాగిర్ అని చెప్పి ఆ ఉంటున్నటువంటి స్థానికుల యొక్క ఆ మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధంగా మాట్లాడితే, వ్యాఖ్యానిస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఎవరో తెలియలేనోడు మాట్లాడిందంటే వాడెవడో తెలియలేనోడే అని చెప్పి దులుపుకొని వెళ్ళిపోతారేమో. కానీ మీరు ఒక పక్క రాష్ట్రంలో డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడితే, తెలంగాణ ఆవిర్భావం యొక్క, తెలంగాణ రాష్ట్రం సాకారం యొక్క విధానాన్ని నేను తప్పుపడుతున్నా అని చెప్పి తెలంగాణ గడ్డ మీద నిలబడి మీరు మాట్లాడితే అది మా యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, మీ వ్యాఖ్యలు సరిగా లేవు. మేము మొన్నటిదాకా కూడా స్పందించలేము. మీ వ్యాఖ్యలు అస్సలు బాలేవు. మీ వ్యాఖ్యలు ఇంకొకసారి అట్లా రిపీట్ మాత్రం దయచేసి చేయొద్దు. ఎందుకంటే మీ వెనకాల ఉంటున్నటువంటి జన సైనికులు అనేటటువంటి తెలంగాణ బిడ్డలు కూడా తెలంగాణనే ఫస్ట్, తర్వాతనే పవన్ కళ్యాణ్ ఓడికైనా. ఎందుకంటే ఈ గడ్డ మీద ఉంటున్నటువంటి 4 కోట్ల మంది ప్రజల యొక్క రక్తంలో తెలంగాణ వాదం అనేటటువంటిది అంత బలంగా ఉంటుంది. మర్రి చెట్టు వెళ్ళకంటే బలంగా ఉంటుంది. పానం పోయినా సరే కానీ ఫస్ట్ నా తెలంగాణ, నా రాష్ట్రం అని అంటారు. తర్వాతనే ఎవడైనా, అది మీరైనా, నేనైనా, ఇంకోడైనా, ఇంకో పార్టీ అయినా, నేను చెప్తా ఉన్నా. అట్లాంటి స్ట్రాంగ్ సెంటిమెంట్స్ ఉంటున్నటువంటి దగ్గర మీరు రెచ్చగొట్టేటటువంటి ధోరణి ఉంటే మాట్లాడుతున్నప్పుడు మా ఇక్కడ మీరు ఒక్కడే మిగిలిపోతారు, వెనకకి మళ్ళీ చూసి అసలు వాళ్ళందరూ మాయమైపోతారు. అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు జనసేన పార్టీ అనేది ఒక ప్రాంతానికి మాత్రమే చెందింది కాదు. అసలు జనసేన పుట్టింది ఫస్ట్ తెలంగాణలోనే పుట్టింది. నేను ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళాను అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు నన్ను రానివ్వకపోవడానికి, అడ్డుకోవడానికి వీళ్ళు కావాలనే కుట్రలు చేస్తున్నారు అని అంటున్నారు. సో దీనిపై మా ఒపీనియన్ ఏంటి సార్? అసలు ఇప్పుడు తెలంగాణ పార్టీ ఇక్కడనే పుడితే మరి అక్కడ ఎందుకు పోయినావు? నీ పార్టీ ఈడనే పుడితే ఈడనే పెరిగేది ఉండే కూడా కదా. ఈడ పుట్టి ఆడ పెరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బరాబర్ ఉంటానంటే మాట్లాడితే ఎట్లా? 12 ఏళ్ళ సంది మరి ఇదే తెలంగాణకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం రోజు సెలబ్రేట్ కూడా చేయలేవు. మరి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, రైతులు వరి కుప్పల మీద సస్తుంటే ఆయలు ఎక్కడ పోయింది నీ ప్రేమ? అంటే అప్పుడేమో తొందర లేదులే మెల్లగొద్దామని వచ్చినావు. ఈరోజు నిరుద్యోగం మీద కొట్లాడతా అని చెప్పి మాట్లాడుతున్నావు. ఏ రోజు? నోటిఫికేషన్ ఇచ్చిన రోజు. ఇక్కడ కొలువులు వస్తున్నటువంటి సంతోషంలో నిరుద్యోగులు ఉన్న రోజు నువ్వు వచ్చి, అదే నీకు కేంద్రంలో నిరుద్యోగం కనిపిస్తలే, ధరల పెరుగుదల కనిపిస్తలే, పేద మధ్య తరగతి కుటుంబాలు శిథిలమవుతున్నటువంటి కనిపిస్తలే. ఎందుకంటే ఆడు నీ పార్ట్నర్ కాబట్టి. నీ పార్ట్నర్ ఎన్ని తప్పులు చేసినా కూడా వాడేమో గొప్పోడు, ఇక్కడ మాత్రం ఇంకొక రాష్ట్రం అనేటటువంటి వాళ్ళు కిందకి చేసినందుకు మేము 1 కోటి రూపాయలు ఇచ్చినా
మీకు అందరికి కష్టాలు వచ్చినప్పుడు, తర్వాత మీ గుడి బాగాలేకపోతే నేను అది ఇచ్చిన, లేకపోతే నేను ఇంకోటి ఏదో చేసిన అంటే ఒకరికి కారు ఇప్పించిన, ఏం చెప్పదలుచుకుంటున్నావు? అంటే నువ్వు ఇచ్చినటువంటి ₹1,00,00,000తోటి తెలంగాణ నిలబడ్డదని చెప్దాం అనుకుంటున్నావా? లేకపోతే మీ గుడిలే దిక్కు లేకపోతే నేనే గుడి కట్టించిన అని చెప్దాం అనుకుంటున్నావా? లేకపోతే కనీసం మీ కార్లు ఎక్కిన మొక్కలు కాదు కాబట్టి నేనే కారు ఎక్కిప్పించిన అని చెప్పదలుచుకున్నావా? ఏంది నీ ఉద్దేశము? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మన బతుకు మొత్తం ఈడనే, మన బతుకు తెరువు మొత్తం కూడా ఈడనే. రుణబడి ఉండాలా, రుణబడి మాట్లాడాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, అంతే తప్ప అయ్య జాగిర్లా అమ్మ జాగిర్లా అంటే బరాబర్ అయ్య జాగిర్లే, బరాబర్ అమ్మ జాగిర్లే. ఈడ పుట్టినోనికి, ఈ మట్టిలో ఉన్నోనికి, ఈ మట్టి కోసం రక్తం దారపోసినోడికి అవసరమైతే మళ్ళీ కూడా దారపోయడానికి సిద్ధం ఉంటున్నటువంటి వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు మాట్లాడొద్దు. మీకు నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే కృష్ణా గోదావరి నదులలో ఉంటున్నటువంటి నీటి వాటాల పంచాయతీ ఇమీడియట్గా, నువ్వు తెలంగాణ బిడ్డవి, నేను ఈడ పుట్టినా నాకు హక్కు ఉందని అంటున్నావు కదా, మరి తెలంగాణ వాటా మనకు ఎక్కువ రావాలని కొట్లాడుతున్నావు, నువ్వు వాటా మీద వచ్చి రోడ్డుకి ధర్నా చేయడం, అప్పుడు మాట్లాడదాం. సార్ ఇంకోటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నిన్న ప్రెస్ మీట్లో ఏమన్నారంటే రాహుల్ గాంధీ గారు వేరే ప్రాంతానికి వెళ్ళి ఎక్కడా పోటీలు చేయలేదా, సోనియా గాంధీ గారు ఎక్కడికి వెళ్ళలేదా, ఈరోజు నన్ను అడ్డుకుంటున్నారు అంటే భయపడుతున్నారా అన్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇది ప్రాంతీయంగా కూడా మాట్లాడుతున్నట్టే అంటున్నారా? ఇప్పుడు పిల్లి పులి మీదకి పోయేసేసి అంట, నేను కూడా దాని లెక్కనే ఉన్నా కానీ అది భయపడ్డది కాబట్టి అది నా జోలికి వస్తలేదు అన్నట్టుందంట. అర్థమైందా? అది మీ అజ్ఞానము, అవివేకము. రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తరతరాల నుంచి దేశం కోసము ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు. నువ్వు ఏ తెలంగాణలో నీ పార్టీ పుట్టిందని అంటున్నావు, ఆ తెలంగాణలో హైదరాబాద్లో ఒక గుండు సూదేస్తే 3 కిలోమీటర్లు ఒక ప్రభుత్వ రంగ సంస్థ నిర్మించినటువంటి వాళ్ళు. ఇదే తెలంగాణ కడుపులో పెట్టుకొని ఇందిరాగాంధీ గారిని గెలిపించినటువంటిది. సో భారతదేశం మొత్తం బాగుండాలి, తెలంగాణలో ఉంటున్నటువంటి ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం కూడా వాళ్ళని మనం గౌరవించుకోవాలి, వాళ్ళ ఆకాంక్షల కోసం రాష్ట్రం సాకారం చేయాలని చెప్పి రాష్ట్రాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆకాంక్షలు నెరవేరుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, దేశ స్వాతంత్రం నుంచి దేశ నిర్మాణం దాకా ఉన్నటువంటి చరిత్ర అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మీరు కించపరిచి మాట్లాడేటటువంటి యొక్క ఆలోచన కేవలం మీ యొక్క దోస్తుల కోసం స్క్రిప్ట్ చదువుతా అనంటే మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే నేను ఘాటుగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మీకు కూడా కొంచెం అంతో ఇంతో ఐ థింక్ మీకు ఆ విఘ్నత ఉందని నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీని విమర్శించేదానటువంటి దానంతా. ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు ఏ పార్టీతోటి అనేటటువంటిది, ఎవరితోటి భిన్నమైనటువంటి ఆలోచనలు చేసిండ్రు, కానీ ఎవరు బతికిచ్చిండ్రు, అసలు ఫస్ట్ మనం బతికింది ఎక్కడ, ఎవరి వల్ల ఏమొచ్చింది అనేటట్టు గుర్తుపెట్టుకోవాలి. సార్ చివరిగా ఒక్క ప్రశ్న, తెలంగాణని పాకిస్తాన్తో పోలుస్తూ పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళి బతికే అంత ఇది అందరికీ ఉంటుంది, కానీ ఇలాగ ప్రాంతీయానికి ఇలాగ వేరు చేస్తూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, ఇది పాకిస్తాన్లా బిహేవ్ చేస్తున్నారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అమ్మ ఇప్పుడు నాకు తెలిసి మీరు కూడా ట్రిప్పులు పోయి ఉంటారు కదా, ఎక్కడికన్నా పిల్లల్ని తీసుకొని తీర్థయాత్రలు పోయి ఉంటారు, లేకపోతే ఒక హాలిడే వెకేషన్ పోయి ఉంటారు, ఒక రాష్ట్రం పోయి ఉంటారు, లేకపోతే ఒక దేశం కూడా పోయి ఉంటారు కదా. నేను ట్రావెల్ చేస్తుంటాం కదా మనం, ఎక్కడికైనా పోవచ్చు. ఎవరు అడ్డమంటారు? 12 ఏళ్ళ సంది నువ్వు హైదరాబాద్కి వస్తలేవా, నీ ఇంట్లో నువ్వు ఉంటలేవా? 12 ఏళ్ళు కాదు, మీరు పుట్టినప్పటి నుంచి మీ బతుకుదెరువు అంతా కూడా తెలంగాణలోనే కదా, మిమ్మల్ని నిలబెట్టేది కూడా తెలంగాణే కదా. మీ ఇల్లు కానీ, మీ జాయిజాతి కానీ, మీ సంపాదన కానీ, లేకపోతే మీరు ఈరోజు ఉంటున్నటువంటి పేరు ప్రతిష్టలు కానీ, మూలం మొత్తం కూడా తెలంగాణే కదా. సో అట్లాంటి తెలంగాణని మీరు ఇతర ప్రాంతం లెక్క పోల్చి మాట్లాడుతున్నారంటేనే మీ యొక్క కుచిత బుద్ధి బయటపడతా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసులో కూడా రావద్దు దాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి. నియత్ అనేటటువంటిది సాఫ్ ఉంటే నెత్తి మీద పెట్టుకొని మాట్లాడాలని తప్ప తక్కువ చేసి మాట్లాడద్దు. మీ తెలంగాణ ₹1,00,00,000 ఇచ్చిన, తర్వాత గుడిని ఏదో కట్టించిన, మీ కారు ఒకటి ఇప్పించిన, తెలంగాణ పుణ్యాన మనం బతికినాము. అది నేనైనా మీరైనా ఎవరమైనా, ఎందుకంటే పుట్టినటువంటి మట్టి మీద అనేటటువంటి గౌరవం మనకు ఉండాలి. దేశం అనేటటువంటి యూనిట్ తీసుకున్నప్పుడు పొరుగు దేశం కూడా వచ్చినప్పుడు దేశం అంతా ఒకటవుతుంది. రాష్ట్రం అనేది యూనిట్ తీసుకున్నప్పుడు రాష్ట్రం అంతా ఒకటవుతుంది. ఇప్పుడు చిన్న చెప్పాలంటే పక్క ఊరోడు వచ్చింది అనుకో ఊరంతా ఒకటవుతుంది, పక్క ఇంటోడు వచ్చింది అనుకో ఇల్లంతా ఒకటవుతుంది. సేమ్ అట్లనే పక్క రాష్ట్రం వాడు వచ్చినప్పుడు ఒక రాష్ట్రం అంతా ఒకటవుతుంది, పక్క దేశం వాడు వచ్చినప్పుడు దేశం అంతా ఒకటవుతుంది. ప్రకృతికి ఇట్లనే నడుస్తుంటుంది. దీన్ని ప్రకృతిని గౌరవించి మీరు సంయమనంగా శాంతియుతంగా ఉంటే బాగుంటుంది. కానీ నేను ఎక్కడైనా పోతా, నేను సెలబ్రిటీని కాబట్టి నేను ఏ రెచ్చగొట్టినా కూడా నడిచిపోతుందని ఎవడో ఇచ్చినటువంటి స్క్రిప్ట్ గిట్ట మీరు చదివితే లాస్ట్గా స్క్రిప్ట్ ఇచ్చినోడే మిమ్మల్ని మింగుతాడు. అది కూడా చెప్తున్నా.